కోటేశ్వరరావు సార్, అలాగే మన అడ్వకేట్ భాస్కర్ సార్ గారికి, అలాగే మన పవన్ సార్ గారికి, కింద ఉన్నటువంటి ఆటో కార్మికులు, అలాగే CIT లీడర్స్ కూడా, CIT ఆటో యూనియన్ లీడర్స్, సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక శుభ పరిణామం, ఒక మంచి జరుగుతూ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో కోటీశ్వరులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పనిని కొంత మన APP గారు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నాకు గత 24 సంవత్సరాల నుండి పరిచయం ఉంది మన APP సారు ప్రకృతి కుమార్ గారు. అంటే ఇవన్నీ కూడా పొగడ్తలు కాదు, ఇలాంటి ఒక మంచి మనిషి గురించి చెప్పడం అనేది అది మిగిలినటువంటి తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పడం అనేది సార్కి అసలు నచ్చదు, అయినా కూడా చెప్పాలి, ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఇట్లా ఈ విధంగా ఏంటంటే అసలు ఆటో కార్మికులు మీరు ఎట్టపోతే ఆయనకి ఎందుకు? ఇప్పుడు APP ప్రభుత్వ ఉద్యోగి, ఆయన పని ఆయన చేసుకొని ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆటో వాళ్ళ గురించి పట్టించుకుంటారు, మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకుంటారు, అంగన్వాడీల గురించి పట్టించుకుంటారు, ఆశా వర్కర్స్ గురించి పట్టించుకుంటారు. ఎక్కడ ఏ కార్మికులకి, ఏ పేద వర్గాలకి అక్కడ సమస్య వస్తే, అక్కడ అన్యాయం జరిగితే వెంటనే వివేకానంద యువ సంఘం సారు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ సమస్యల్ని డీల్ చేసి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం, అభినందనించినటువంటి విషయం. ఎందుకంటే మన వెంకటగిరి పట్టణంలో ఇందాక చెప్పాను, అనేక మంది ఉన్నారు, ఎవరు చేయలేనటువంటి పనిని మన ప్రకృతి కుమార్ సారు చేస్తున్నారు. ఇది నేను ఒక మిత్రుడిగా, ఒక బ్రదర్గా నేను చాలా గర్వపడుతున్నాను. నేను గర్వపడడం కాదు, ఈ వెంకటగిరి పట్టణంలో ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా తన సేవలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి మనిషి మనకందరికీ పరిచయం కావడం, తోడుగా ఉండడం, ఎక్కడ ఏ కార్మికుడికి, ఏ పేద వర్గాలకి అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సేవలు అందించడం, వెంటనే అక్కడి నుంచే వాళ్ళతో సంబంధిత అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతాం. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ విధంగా ఆదుకోవడం అనేది చాలా అరుదు, చాలా అందరూ చేయలేనటువంటి పనిది. కాబట్టి ఇటువంటి మంచి మనుషులు మన పట్టణంలో ఉండడం అనేది మనకెంతో గర్వకారణం. ఇలాంటి ఒక మంచి పనులు చేసేటటువంటి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి, కార్మిక వర్గానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి వారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇకపోతే ఆటో కార్మికులకు సంబంధించి ఈ సమాజంలో నిరుద్యోగం పెరిగిన తర్వాత ఈ డిగ్రీలు, PGలు ఇట్లా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం గడపాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో వీళ్ళకి ప్రభుత్వాల వైపు నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఫైన్లు, చలానాలు, ఇట్లా భారాల మీద భారాలు మోపి వీళ్ళ మీద కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వాటి కోసం CITగా మేము అనేక స్టాండ్లు, కమిటీలు అవన్నీ ఏర్పాటు చేసి పోరాటాలు కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, భారతీయ న్యాయ సంహిత చట్టం అని చెప్పేసి 106(1), 106(2). ఏంటంటే ఆటో డ్రైవర్, ఏ డ్రైవర్ అయినా యాక్సిడెంట్ చేస్తే అతన్ని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా జైలుకి పంపించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున CIT ఆధ్వర్యంలో ఉద్యమం త్వరలో రాబోయే కాలంలో జరగబోతోంది. కాబట్టి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందండి పనిచేసేదానికి CITగా మేము పనిచేస్తున్నాం. అట్లాగే ఇక్కడ వివేకానంద స్వామి యువ సైన్యాన్ని కలుపుకొని, అట్లాగే మన ప్రకృతి సార్ని మనం కలుపుకొని ఈ వెంకటగిరి పట్టణంలో, ఈ వెంకటగిరి నియోజకవర్గం, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి కార్మిక వర్గం, ఇతర వర్గాలు, పేద ప్రజల వర్గాల సమస్యలన్నింటినీ కూడా సార్ మాదిరి మేము చేయడం ఒక వ్యక్తి అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేయడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మనంతా